అక్షయ, నువ్విప్పుడే మీ ఇంటికెళ్ళు. నువ్వు మీ నాన్న మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి మీ అమ్మతో మాట్లాడి ఆ పత్రాలు తీసుకొనిరా. నువ్వెంత త్వరగా తీసుకొస్తే మనం అంత త్వరగా డబ్బులు తీసుకోగలం. లేకుంటే డబ్బులు సర్దుబాటు చేయడం లేట్ అవుతుంది. చెప్పిన టైంకి డబ్బు ఇవ్వకపోతే ఆ కుబేరస్వామి దగ్గర నేను అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. ఏమైంది అక్షయ? ఏం మాట్లాడవేంటి? నన్నేం మాట్లాడమంటారండి? ఇంటికెళ్ళి పత్రాలు తీసుకురా అక్షయ. అలా ఏం మాట్లాడకుండా మౌనంగా నిల్చుంటే ఏంటి అర్థం? నీ వాలకం చూస్తుంటే ఆ పత్రాలు తీసుకోవడం నీకే ఇష్టం లేనట్టుగా ఉంది. అలాంటిదేం లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మా ఇంట్లో సమస్య మీకు తెలియంది కాదు. పత్రాలు ఇచ్చేది లేదని మా అమ్మ ఖచ్చితంగా చెప్పేసింది. చెప్తే అలాగే వదిలేద్దామంటావా? ఎలాగోలా ఏర్పాటు చేసి తీరాలి కదా. అవునండి, నేను కాదనట్లేదు కదా. సరే, నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడి వేరే ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేయమని చెప్తాను. చాలా. అక్షయ, అర్థం చేసుకో, ఇది రిస్క్ తీసుకునే సమయం కాదు. షూరిటీ లేకుండా ఎవడు రూపాయి కూడా ఇవ్వడు. అది 2 రోజుల్లో బయటెక్కడో 10 లక్షలు సర్దుబాటు చేయడం అంటే ఇసుకలో తైలం తీయడంతో సమానం. అది అయ్యే పని కాదు. అన్ని దారులు మూసుకుపోయాక చివర్లో వెళ్ళి మీ అమ్మని అడిగే బదులు ఈ రోజే ఇప్పుడే అడగడం బెటర్. ఇలా చేస్తేనే లాస్ట్ మినిట్లో నేను వాడి ముందు తల దించుకోకుండా తప్పించుకోగలను. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనండి, కానీ మీరు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా. నేను అర్థం చేసుకోకపోవడం ఏంటి? మా నాన్న విషయం తాగిన తర్వాత కూడా మా అమ్మ పత్రాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో విసిగిపోయిన నేను నాన్న ఇక జీవితంలో ఆ పత్రాలు అడగమని ఖచ్చితంగా చెప్పేశాము. అందుకే ఇకపై ఆవిడ దగ్గర ఆ డాక్యుమెంట్స్ అడగలేమండి. నా పరువు మర్యాదల కంటే నీకు నీ పంతం పట్టుదలే ఎక్కువ. అయ్యో, నేనెప్పుడూ అలా అనుకోలేదండి. ఇసుక నుంచి తైలాన్ని తీయొచ్చు, కానీ మూర్ఖుల మనసు మార్చలేం. ఆవిడ నొప్పించి ఆ పత్రాలు తీసుకోవడం కుదరని పనండి. నువ్వు తైలం తీస్తావా లేక ఆవిడ మనసు మారుస్తావా నాకు తెలీదు. నువ్వు ఈరోజు ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తున్నావు అంతే. అరే, మీరెందుకు ఇలా అరుస్తున్నారు? అరవకపోతే ఏం చేయమంటావు? రేపు డబ్బు ఇవ్వకపోతే వాడి ముందు అవమానంతో తలదించుకోవాల్సింది నేను, నువ్వు మీ నాన్న కాదు కదా. అందుకే నువ్వు కూల్గా మాట్లాడుతున్నావు, నేను ఇలా అరుస్తున్నాను. అంటే మీ కష్టాన్ని నేను నా కష్టంగా అనుకోవడం లేదా? అనుకోవడం ఏంటి? నిజం అదే కదా. ఇంక చాలా ఆపండి. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడకండి. అమ్మా అక్షయ, నువ్వైనా కోపాడకుండా కాస్త నెమ్మదిగా మాట్లాడమ్మా. అవునమ్మా, మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందమ్మా. నేను ఆయనతో గొడవ పడట్లేదమ్మమ్మా, నాకు ఆ హక్కు కూడా లేదు. అలా మాట్లాడుకు తల్లి. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి తల్లి. ఇప్పుడెందుకు వీళ్ళ ముందు సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేను ఆ పత్రాలు తీసుకురమ్మని చెప్పడం అంత పెద్ద నేరమా? ఆగండ్రా. సరే వదిలే, డబ్బు సంగతి నేనే చూసుకుంటాను. కుదరకపోతే వాడి కాళ్ళు కూడా నేనే పట్టుకుంటాను. చాలా. మా వల్ల మీరెందుకు అవమానపడాలి? ఎలాగోలా మేమే ఆ డబ్బు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం. చాలా. అమ్మా అక్షయ, నన్ను క్షమించండి మావయ్య. రాజా, ఇప్పుడు మీ బాధ ఏంటి? ఒక సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుని తీర్చుకోవాలి గాని ఇలా ఆవేశపడకూడదు రాజా. ఓ అవునా? మీరు కోపడకుండా ప్రశాంతంగా మాట్లాడి ఇన్నేళ్లగా అన్ని సమస్యలు తీర్చారు. మరి మీ తమ్ముడు మోసం చేసి లాక్కున్న ఇంటిని కూడా తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. మరి అంతే కదా? ఆలోచిస్తుంటే మీరందరూ ఒకటే అనిపిస్తోంది. ఏంటి అందరూ ఒకటే? ఇప్పుడు ఏ ఉద్దేశంతో మీరు ఆ మాట అన్నారు? నేను ఏ ఉద్దేశంతోనూ ఆ మాట అనలేదు. ఆ రోజు మీ నాన్న అవమానపడకూడదని
నేను ఆలోచించాను. ఇప్పుడు అదే పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ఆయన నా గురించి ఆలోచించట్లేదు కదా. ఆలోచించట్లేదా? మీ గురించి మా నాన్న ఆలోచించట్లేదా? ఎలాగైనా నాన్ను నీ సమస్య నుంచి బయట పడేయాలని అనుక్షణం ఆలోచిస్తున్నారు. నరం లేని నాలుగొక్క దాన్ని మా నాన్న తక్కువ చేసి మాట్లాడుతున్నారా? అయ్యో, నేనింతకు మించి మాట్లాడదలుచుకోలేదు. వస్తే 10 లక్షలు తీసుకునే ఇంట్లోకి వస్తాను. చాలా. అమ్మా అక్షయ, ప్లీజ్ మావయ్య. అమ్మా అక్షయ, నువ్విలా కన్నీళ్లతో మీ నాన్న ముందు నిలబడితే ఆయన తట్టుకోలేడమ్మా. పర్లేదమ్మా. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన ప్రతి తండ్రి ఈ బాధ అనుభవించాల్సిందే కదా. దానికి మా నాన్న మినహాయింపేం కాదు. అమ్మా అక్షయ, ఆహా, ఈ సన్నివేశాన్ని అలాగే ప్రణీతకి ఫోన్ చేసి చెప్తే తర్వాత ఏం చేయాలో అదే చూసుకుంటుంది. ప్రణీత ఫోన్ చేస్తోందేంటి? ఎందుకు ఫోన్ చేస్తోందో ఏంటో. చెప్పు ప్రణీత. రత్నవల్లి గారు, మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ముందు ఏది చెప్పమంటారు? ముందు గుడ్ న్యూస్ చెప్పు, తర్వాత బ్యాడ్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. 10 లక్షల కోసం ఆ రాజు అక్షయ ఇద్దరు కుక్కల్లా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. కానీ వాళ్ళకు ₹1 కూడా దొరకట్లేదు. అవునా? అవునండి. డబ్బు విషయంలో వాళ్ళిద్దరికి పొద్దున్నే పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త మాట్లాడుకోవడం దాటి పోట్లాడుకోవడం వరకు వెళ్ళిందంటే నమ్మండి. ఎలా ఉంది గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ కాదు ప్రణీత, వెరీ వెరీ గుడ్ న్యూస్. నా మనసు హ్యాపీతో నిండిపోయిందనుకో. అవును, అక్షయ బయటికి వెళ్ళిపోయిందన్నావు కదా, ఎక్కడికెళ్ళిందో తెలుసా? నేను నీకు చెప్పబోయే బ్యాడ్ న్యూస్ అదే. ఏంటమ్మా అది? అసలు రాజా అక్షయతో గొడవ పడింది ఎందుకో తెలుసా? మీ దగ్గరున్న ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కోసం. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కోసం అక్షయ ఎనీ టైం మీ ఇంటికొచ్చి డాక్యుమెంట్స్ ఇవ్వమని మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతుంది. పొరపాటును కూడా అవి దాని చేతిలో పెట్టకండి, అర్థమైందా? అక్షయ ఆ పత్రాలు తీసుకురాకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదై త్వరలోనే వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతారు.